కువైట్. హాయ్ ఫ్రెండ్స్, నేను కువైట్లో ఈ విధంగా ఉంటుందని కొన్ని వీడియోలు పెట్టుండాను. ఆ వీడియోలకు కామెంట్స్లో ఈ మాదిరి ఇంటికాడ ఇండియాలో ఉండే వాళ్ళు ఈ మాదిరి అడిగి ఉండారు. ఓకేనా? ఇప్పుడు కువైట్ డ్రైవర్ లైఫ్ అండ్ లైసెన్స్ గురించి చెప్పగలరా? కువైట్లో లైసెన్స్ కావాలంటే ఖచ్చితంగా ఇండియా లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలా. అది కూడా ఆన్లైన్లో ఎక్కి ఉండాలా. ఇండియాలో డూప్లికేట్ చేయించుకొని ఇక్కడికి వస్తే అది ఇండియన్ ఎంబసీలో చెక్ చేస్తారు, ఆన్లైన్లో చెక్ చేస్తారు. ఇండియన్ ఎంబసీలో, కువైట్లో ఇండియన్ ఎంబసీలో చెక్ చేస్తే ఖచ్చితంగా ఆన్లైన్లో ఎక్కి ఉండాలి. లైసెన్స్ ఇండియాది ఒరిజినల్ లైసెన్స్ కావాలి. ఓకేనా? కువైట్లో డ్రైవర్ లైఫ్ ఏముంది? కువైట్ ఇంట్లో ఉంటే వాళ్ళు చెప్పింది చేయాలా. పిల్లలు డ్యూటీ, స్కూల్కి పిల్లలను పిలుచుకొని పోవడం కానీ, లేదా మేడాన్ని ఎక్కడికన్నా డ్యూటీకి పిలుచుకొని పోవడం కానీ, లేదా వయసు పెద్దోళ్ళు ఉంటారు కువైట్ వాళ్ళు, వాళ్ళ డ్యూటీలు వాళ్ళు లేదన్న పిలుచుకొని పోవడం కానీ, అది ఇళ్ళలో. లేదా కంపెనీ డ్యూటీ ఉంటే కంపెనీ టైం టు టైం డ్యూటీలు ఉంటాయి. 8 నుంచి 10 దాకా, 10 నుంచి 8 దాకా. అది డ్యూటీని కంపెనీని బట్టి ఉంటాయి. ఓకేనా? కువైట్లో శాలరీ ఎలా ఉంటుంది బ్రదర్? కువైట్లో శాలరీ అంటే కొత్తగా వచ్చే వాళ్ళకైతే 80 దినాల కాడి నుంచి 100 దినాల లోపల ఉంటుంది. 80 ఉండొచ్చు, 90 ఉండొచ్చు. అది ఎవరు వీజా తీస్తారు కదా, అది వాళ్ళు మాట్లాడి తీసుంటారు. 80 దినాల, లే 70 దినాల, 80 దినాల, లే 90 దినాల అట్లా. ఇప్పుడు 80 దినాలు వేసుకోరు, 80 దినాలకు 18,000 అవుతుంది ఇప్పుడు ఉండే దినాల రేటుకి అయితే. పాతోళ్ళు అయితే, అంటే ఆల్రెడీ ఒక 2-3 ఏళ్ళు చేసే వాళ్ళు డ్రైవర్లు అయితే వాళ్ళకు 150 కాడి నుంచి 200 దాకా ఉంది. 150 దినాల కాడి నుంచి 200 దాకా ఉంది. హాయ్ బ్రదర్, మీరు చూపించే వీడియో ఓన్లీ బయట వీసా వాళ్ళకైనా ఇంట్లో ఇదే పరిస్థితి? అంటే నేను ముందు వీడియోలో చూపించింది అది బయట ఈ మాదిరి ఉంటుందని. ఇంట్లో ఆ మాదిరి ఏమి ఉండదు. ఇంకా ఇంట్లో వాళ్ళు రూమ్ ఇచ్చేస్తారు, పక్కన రూమ్ ఉంటుంది. ఇంట్లో ఒక పక్కన రూమ్ ఉంటుంది. ఇంట్లో బాగానే ఉంటాయి రూములు. అందుకు పని మనిషి మన ఇండియాది ఉంటే ఒకవేళ తిండి బాగుండొచ్చు, ఒకవేళ ఇండియాది ఉన్నా తిండి బాగా పెట్టకపోవచ్చు. ఫస్ట్ టైం కువైట్కి వచ్చే వాళ్ళకు బయట వీసా ఇస్తారా? బయట వీసా అనేది కొత్తోళ్ళు పాతోళ్ళు ఏమీ లే, ఎవరికైనా ఇస్తారు. కొత్త వాళ్ళకైనా ఇస్తారు, పాత వాళ్ళకైనా ఇస్తారు. ఇది నా నెంబరు, ప్లీజ్ కాల్ మీ. బ్రదర్, నేను అందరికీ ఫోన్ చేయలేను, ఎందుకంటే నేను ఇంట్లో పని చేసేవాడిని, ఇంట్లో డ్రైవర్ని. ఓకేనా? నాకు వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు ఏ టయానికి అంటే ఆ టయానికి. మీరు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగరి, నేను చెప్తాను. ఓకేనా? ఓకే. ఏమన్నా కువైట్ గురించి డౌట్లు ఉంటే ఏమన్నా కామెంట్స్లో అడగరి. కొత్తగా వచ్చే వాళ్ళకంటే పాత వాళ్ళకి అన్నీ తెలిసి ఉంటాయి. నేను కొత్తగా వచ్చే వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉంటే అడగాలి. ఇప్పుడు నేను చాలా రోజుల నుంచి వాచ్ కొనాలని చూస్తున్నాను. ఇప్పుడు పోతున్నాను వాచ్ కొనడానికి. అందరూ వాచ్లు మాలియా అంటే మన ఇండియా వాళ్ళు అంతా కలుసుకుంటూ ఉంటారు, మాలియాలో కొంటూ ఉంటారు. నేనేంటంటే మాలియాలో నేను మాలియాలో పెద్దగా కొన్నాను. నేను కువైట్ వాళ్ళు పోయి అక్కడ కొంటూ ఉంటారు. సుకాల్ ముబారికి అని అక్కడికి పోయి నేను కొంటాను. ఇప్పుడు 2 వాచీలు చూడాలి. ఓకే, బాయ్. మూలెందుకే ఓ చిలక పసిపాపవు కావింకా, మూలెందుకే ఓ చిలక పసిపాపవు కావింకా. మనసున ముసిరే ప్రశ్నల తంతు నీకు మాత్రమే కాదేమో, అతనికి కూడా ఎంతో కొంత ఇదే భావము కలదేమో.
ఇదే సూక్ ముబారకియా. 40 నెంబర్లో స్ట్రైట్గా వచ్చేంగా ఇదే ఇక్కడ పార్కింగ్ ఉంది. ఇక్కడ పార్కింగ్ పెట్టేసి అది ఎదురుగా కనబడతానులే, అదే సూక్ ముబారకియా. బండి పార్కింగ్ పెట్టేసి ఇక్కడ పోతున్నాను. 2 వాచీలు కొనాలా, ఒకటి నాకు, ఒకటి మా తమ్మునికి. నేనైతే ఈ 4 సెలెక్షన్ చేశాను. ఈ 4లో ఈ 2, ఒకటి నాకు, ఒకటి మా తమ్మునికి తీశాను. ఈ కలర్స్ ఉంటాయి నా కాడ ముందు, ఇవి తీసుకుంటున్నాను.